దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఫ్రైడే 24th జులై 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 12 and verse 5. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు చేయు శిక్షణను, శిక్ష కాదు శిక్షణను తునీకరించవద్దు. ఇట్స్ కాల్డ్ డిసిప్లిన్. దేవుడు నేను డిసిప్లిన్ చేసినప్పుడు దాన్ని నో అని చెప్పొద్దు. శిక్ష కాదు శిక్షణ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం నేర్పించారంటే డిసిప్లిన్ నేర్పించారు, శిక్షణ. అర్థమవుతుందండి? శిక్షణ. సో ఇక్కడ ఎంత క్లియర్గా రాయబడ్డాదంటే, ప్రభు చేసిన శిక్షణను నీవు తునీకరించవద్దు. దేవునికి స్తోత్రము కలుగును గాక. Don't despise the chastening of the Lord. Don't despise it. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరము ఈ సత్యాన్ని గమనించాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు చేయి శిక్షణను నువ్వు తునీకరించకూడదు? వై యూ షుడ్ నాట్? దేవుడు క్లియర్గా ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. My son, do not make light of the Lord's discipline, and do not lose heart. When he rebukes you, God is treating you as his children. All glory to God. దేవునికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. Let me read this in King James Version. And ye have forgotten the exhortation which speaketh unto you as unto children. My son, despise not thou the chastening of the Lord, nor faint when thou art rebuked of him. Do not despise it. ఆయన చేయు శిక్షణను నువ్వు తునీకరించవద్దు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను శిక్షణ ఇస్తున్నాడు. ఎందుకు ఆయన నిన్ను కరెక్ట్ చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు? ఎందుకు? నిన్ను కడుతున్నాడు. నిన్ను నీ గమ్యానికి తీసుకువెళ్ళటకు, నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటిలో, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు నువ్వు అనుభవించటకు దేవుడు నీ మార్గములో నీకు శిక్షణను ఇచ్చుచున్నాడు, నేను గద్దించుచున్నాడు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం వింటున్న మీరు, ఈ ఆరాధనలో ఉన్న మీరు, మీ యొక్క జీవితంలో ఏదైనా మీకు నచ్చని స్థితిలోనికి మీరు వెళ్ళారంటే దేవుడు మిమ్మలను కడతా ఉన్నాడు. దేవుడు మిమ్మలను నిలబెట్టుటకు, ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుటకు, మీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడుటకు ఆయన మీ జీవితంలో ఆయన మిమ్మలను శిక్షణను మిమ్మల్ని గద్దిస్తున్నాడు. అందుకే కొన్నిసార్లు మనకు నచ్చని స్థితిలోనికి మనం వెళ్తూ ఉంటాము, మనం కోరని స్థితిలోనికి వెళ్తూ ఉంటాం. ఇట్స్ జస్ట్ ద డిసిప్లినింగ్ ఆఫ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎంత ఈ యొక్క 5 సెన్సెస్కి, పంచేంద్రియాలకి మనము దాసులమైపోయామంటే కొన్నిసార్లు శిక్షణనే, కొన్నిసార్లు గద్దింపే మనలను విడుదల దయచేస్తుంది. హిందీ में पढ़ेंगे हिब्रियों का पत्र, उसमें 12 अध्याय और 5 वचन पढ़ रहे हैं. हे मेरे पुत्र, प्रभु की ताड़ना को हल्की बात ना जान, और जब वह तुझे गुड़के तो हियाव ना छोड़ा. प्रभु को धन्यवाद अदा करते. क्यों? क्योंकि परमेश्वर आपको बना रहा है. परमेश्वर आपको बना रहा है. आपको हियाव ना छोड़ा, नहीं छोड़ना चाहिए आपको. जब वो तुम्हें खुड़केगा तो हियाव ना छोड़ो. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. और प्रभु जब आपको ताड़ते हैं, उसका हल्की बात है, उसका हल्की मत करो. प्रभु आपके अच्छाई के लिए आपको ताड़ते हैं.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని విషయాలు, దేవుని మార్గాలు మనం తెలుసుకోవాలండి. కేవలం క్రియలు కావాలి, క్రియలు కావాలని దేవుని మార్గాలు తెలుసుకోలేకపోతే మనము అక్కడే ఉండిపోతున్నాం జీవితంలో. ఆయన మోషేకు తన క్రియలు, తన కార్యం, తన యొక్క మార్గములు తెలియపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలకు తన క్రియలను చూపించాడు. మార్గంలో యూ షుడ్ నో ద వేస్ ఆఫ్ ద లార్డ్. చాలా మంది దేవుని క్రియల కొరకే మార్గంలో కావాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, మార్గమును కోరుకోవాలి. అది ఇరుకు మార్గమును కోరుకోవాలి. అప్పుడు నీవు నీ జీవితంలో గమ్యంకు చేరుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను ఈ లోకంలో నుంచి బయటికి పిలిచిన దేవుడు మన జీవితంలో మనం అద్దరికి చేరుటకే పిలిచాడు. అర్థమవుతుందండి. హి హస్ కాల్డ్ యూ సో దట్ యు రీచ్ యువర్ గోల్ ఇన్ లైఫ్. యు రీచ్ టు వాట్ గాడ్ హెస్ ప్రామిస్డ్ టు యూ ఇన్ లైఫ్. ఇజ్రాయేల్ ప్రజల నుంచి, ఐగుప్తు నుంచి బయటికి తీసుకువచ్చాడు. దేని కొరకండి? పాలు తేనె ప్రవహించే దేశంలోనికి తీసుకువెళ్ళటకు. ఈరోజు చీకటిలో నుంచి మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలిచిన దేవుడు నీవు నేను. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. దాని కొరకే ప్రియ దేవుని బిడ్డలారా, మనకు శిక్షణను, మనకు గద్దింపును దాన్ని మనం స్వీకరించాలి, తునీకరించవద్దు. ఎలా స్వీకరించాలండి? ఆయన గద్దింపు ఎలా స్వీకరించాలి? ఆయన శిక్షణను? ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఐ థ్యాంక్ యూ గాడ్. యు ఆర్ యాంగ్షియస్. నువ్వు తొందరపడుతున్న ఆ సమయంలో ప్రభా, నీ గుండె మీద చేపెట్టుకొని ఐ థ్యాంక్ యూ లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవునికి నువ్వు నానా విధమైన శోధనలో పడినప్పుడు, ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. యు విల్ రీచ్ యోర్ డెస్టినీ. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచినందుకు స్తోత్రములు. పరిశుద్ధ తండ్రి, మీరు మాకు చాలిన దేవుడై ఉన్నారు, కృప కలిగిన దేవుడై ఉన్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు నాయన, మా ప్రతి అవసరతను తీర్చిన వాడా, మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. దేవా తండ్రి, సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీ చిత్తంలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. సహాయం చేసినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా, దేవా నీ మార్గంలో తెలుసుకొని ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. నీ మార్గంలో నడువుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రములు. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు జాబ్స్లో మీ తోడు దయచేసి, జాబ్స్లో ప్రభా నాయన తండ్రి, గొప్ప నాయన తండ్రి ప్రభా, దేవ తండ్రి ప్రభా తండ్రి, దేవ ప్రమోషన్స్ వారికి అనుగ్రహించినందుకు స్తోత్రములు. దేవ జాబ్స్లో వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రములు. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించినందుకు స్తోత్రములు. చదువుకుంటున్న వారు చదువులో నాయన మీ తోడు దయచేయండి. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో వారందరినీ కూడా మీరు దీవించి బలపరిచి నాయన తండ్రి, అన్ని విషయాల్లో మీ తోడు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, సర్వశక్తి గల దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, తండ్రి దేవ, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరి పరిచయం మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఒకసారి తండ్రి, ఈ రోజు నాయన ప్రతి ఒక్కరు నాయన మా జీవితంలో మీ శిక్షణను, మీ యొక్క గద్దింపును బట్టి మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మేలు కొరకే, మేలు కలుగుటకే సమస్తము మా జీవితంలో సమకూడి జరిగినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు
ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం చేరును మనతో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.